ఇండస్ట్రీలో అంటే ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళ లాస్ట్ ఫిల్మ్ 100 కోట్లు కొట్టింది, 200 కోట్లు కొట్టిందంటే సో నెక్స్ట్ ఫిల్మ్‌కి 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు పెట్టి తీస్తారు. అది అప్పుడప్పుడు 5 కోట్లు, 10 కోట్లు కూడా రాదు. సో అలా గాకుండా లైక్ వీ హ్యావ్ టు అప్‌లిఫ్ట్ న్యూ టాలెంట్ అండ్ ఒక్కళ్ళే ఒకే సెట్ ఆఫ్ పీపుల్ గాకుండా కొత్త వాళ్ళని ఇప్పుడు బిలో 10 క్రోర్స్ ఫిల్మ్ చేయగలిగే ఒక సూపర్ హీరో ఎవరున్నారు మన ఇండస్ట్రీలో? ఎవరు లేరు. 10 క్రోర్స్ బిలో ఎవరు చేయలేరు అసలు ఫిల్మ్. ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. అంటే ఈవెన్ ద లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ టైర్ యాక్టర్స్ గూడా అట్‌లీస్ట్ 25 క్రోర్స్ వాళ్ళకి సినిమాకే అవుతుంది. 5, 6 కోట్లు డిమాండ్ చేస్తుండ్రు అంటే రెమ్యునరేషన్స్. సో ఇప్పుడు 2.5 కోట్లలో మనము సినిమా తీయగలిగినామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్‌మెంట్. అట్ ది సేమ్ టైమ్ ఈ ట్రైలర్ చూస్తే అదొక 2.5 క్రోర్స్ ఫిల్మ్ అంటే ఎవరు నమ్మరు బేసిక్‌గా. సో దట్స్ అవర్ వ్యూ పాయింట్. అంటే నేను ఐ యామ్ హియర్ ఫర్ లైక్ ఐ యామ్ హియర్ టు క్రియేట్ కంటెంట్, గుడ్ కంటెంట్. ఇప్పుడు 'సోలో బాయ్' వచ్చింది చూడండి. మీకు నచ్చిందా? నచ్చలేదా? ఎంత ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి అయితే నచ్చుతది కదా! నెక్స్ట్ ఫిల్మ్ దిస్ విల్ బి ఈవెన్ 5-10 టైమ్స్ బిగ్గర్ దాన్ దిస్. ఓకే. దట్స్ ఆల్రెడీ ఇన్ లైనప్. సో అట్లా వన్ బై వన్ మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ వర్కౌట్ అని జస్ట్ హోప్ అంతే. ఇంకా మనం ఓకే. 100% ఓకే. గ్యారంటీ ఇవ్వలేము ఈ ఇండస్ట్రీలో.